వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో చంద్రబాబు బిజీ. పలువురు కేంద్ర మంత్రులతో భేటీలు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్న శ్రీధర్ బాబు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి మాట తప్పింది. నిరుద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందన్న హరీష్ రావు. టీజీపీఎస్సీని ముట్టడించిన బీఆర్ఎస్, బీజేవైఎం నేతలు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు. ప్రేమించి మోసం చేశారంటూ పిఎస్లో ఫిర్యాదు. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. బెయిల్ పిటిషన్పై విచారణ జూలై 17కు వాయిదా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడని ఆరోపిస్తూ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామన్న లావణ్య రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. అయితే తరుణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచి మోసం చేసే రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని కోరింది. రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ అందిస్తారు. హీరో రాజ్ తరుణ్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడని ఆరోపిస్తూ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామన్న లావణ్య రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. అయితే తరుణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచి మోసం చేసే రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హీరో
రాజ్ తరుణ్ పైన ప్రేయసి లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి తనను శారీరకంగా వాడుకున్న దాని తర్వాత మరొకతో తిరుగుతున్నాడని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో స్వయంగా ఫిర్యాదు చేసింది. దీనిపైన కేసు నమోదు చేస్తున్న పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి కూడా తాము ఇద్దరం కూడా ఒక లో ఉన్నాము, గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో ఫిర్యాదులో కూడా పేర్కొంది. దీన్ని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మొత్తము ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. తాను డ్రగ్స్ కేసులో 25 రోజుల పాటు కూడా జైల్లో ఉన్నాను, అప్పుడు రాజ్ తరుణ్ కూడా తనకు ఎలాంటి లావణ్య పోలీసులు ఫిర్యాదులో కూడా పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి వారి వద్ద ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, అంటే పెళ్లి చేసుకున్న సాక్ష్యాధారాలు కూడా సమర్పించాలని చెప్పి కూడా ఈ యొక్క ఫిర్యాదు స్వీకరించిన దాని తర్వాత లావణ్య కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మరోసారి తరుణ్ యొక్క వివాదాల తెరపైకి కూడా వచ్చిందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అయితే దీనిపైన మాత్రం ఇప్పటివరకు కూడా రాజ్ తరుణ్ ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకంటే గతంలో అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ సంబంధించి ఫోటోస్ బహిర్గతంగా వచ్చింది. దిగిన ఫోటోస్ కావచ్చు, అదే ఫోటోస్ కూడా ఇంకా త్వరలో ఇస్తానని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి లావణ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, రాజ్ తరుణ్ కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. హీరో రాజ్ తరుణ్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడని ఆరోపిస్తూ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామన్న లావణ్య రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. అయితే తరుణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచి మోసం చేసే రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని కోరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పెద్ద అంబర్పేట వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు. అవుట్ రింగ్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం 4 సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ పెద్దంబర్పేట వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం 4 సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ పలు ప్రాంతాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్నటువంటి పార్టీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో శుక్రవారం తెల్లవారుజామున ఏదైతే నల్గొండకి సంబంధించినటువంటి క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో వారు రెడ్ హ్యాండెడ్ గా వీటిని పట్టుకోవడం జరిగింది. ఓఆర్ఆర్ ఏదైతే పెద్దాంబర్పేటకి సమీపంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఈ సమీపంలోనే వాళ్ళు ఏదైతే షేర్ ఆటోలో ప్రయాణిస్తుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 4 అని మొదట మనకు తెలిసినటువంటి సమాచారం, కానీ 2 మాత్రమే పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఇది 2 కూడా మహారాష్ట్రకు చెందినటువంటి వారిగా తెలుస్తోంది. పార్టీ గ్యాంగ్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏదైతే రోడ్ సైడ్ పార్కింగ్ చేసేటువంటి వాహనాలు కావచ్చు, అలాగే సింగిల్ హౌసెస్ ఏదైతే ఉంటాయో, ఇండిపెండెంట్ హౌసెస్ ఏదైతే ఉంటాయో వాటిని కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా వీరు చోరీలకు పాల్పడడం, ఇంకా ఎవరైనా తెగబడినట్టయితే వారిని వెంటనే అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటితో వారిని భయపెట్టించడం, వీలైతే వారిని అక్కడే హతమొందించడం, ఇది వీళ్ళకి తెలిసినటువంటి విషయం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ గ్యాంగ్ కి సంబంధించి 2 మాత్రమే పోలీసులు గాల్లో కాల్పులు చేసి మరి పట్టుకోవడం జరిగింది. మరో ఇందులో చాలా మంది కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి 2 కనుక అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు నల్గొండలో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మరింత అరెస్టులు కూడా జరిగేటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సినీ హక్కీలో జరిగినటువంటి ఈ చేసింగ్ ఏదైతే ఉందో దానిలో కాల్పులు చేసి మరి ఏదైతే దొంగలను పోలీసులు ఎలా చేసి పట్టుకుంటారో ఆ తరహాలోనే పోలీసులు ఈ దొంగలు ఇద్దరిని కూడా చేసి పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని కూడా షేర్ ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ఓఆర్ఆర్ మనం చూస్తున్నటువంటి ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఈ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే వీరిని పక్కబందీగా 2 పోలీసులు కూడా వాచ్ వేసి మరి నాలుగో కూడా వీళ్ళ మీద రెక్కీ నిర్వహిస్తున్నారు. రెక్కీ నిర్వహించి వరుస దొంగతనాలు ఏదైతే ఉన్నాయో ఈ 4 రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ సిబ్బంది కూడా పెట్రోలింగ్ పోలీసులు కూడా అలర్ట్ అయినప్పటికీ కూడా ఈ వరుస దొంగతనాలకి సంబంధించి కొద్ది రోజులుగా కూడా ప్రజలు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ ఆధారంగానే పోలీసులు కూడా పక్కా రెక్కీనైతే నిర్వహించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ తెల్లవారుజామున 2 పట్టుకున్నారు పోలీసులు. ఈ సమీపంలో ఈ ఓఆర్ఆర్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆటో అతను ఇచ్చినటువంటి ఈ ఆటో అతన్ని కూడా ప్రశ్నించడం జరిగింది పోలీసులు. మొత్తం మీద చూసుకున్నట్టయితే 8 మంది దాకా కొత్తగూడెం దగ్గర 8 మంది దాకా ప్రయాణిస్తూ వచ్చారు. 8 మందిలో కూడా ఈ ఆటో అతను కూడా వీరెవరో నార్మల్ ప్రయాణికులు లాగానే వీరు కూడా ఎక్కినట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు లేనట్టుగానే ఆటో అతను కూడా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు కూడా ఈ ఏదైతే ఆటోలో అటు ఇటు ఏదైతే కిటికీల వైపు అటు ఇటు కూర్చున్న సమయంలో వారిద్దరిని కూడా పోలీసులు బేడీలేసి మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ చోరీలకు పాల్పడ్డా, ఎక్కడ వాహనాలని దొంగతనం చేసినా వెంటనే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరికైనా కానీ తారాసు పడినట్టయితే వారిని అక్కడికక్కడే చంపేయడం, లేదా భయభ్రాంతులకు గురి చేయడం, లేదా వాళ్ళ మీద లైంగికంగా దాడి చేయడం, ఇలాంటి తరహా ఘటనలే వీరి దగ్గర నుంచి జరుగుతుంది. ఈ పార్టీ గ్యాంగ్ అనేది చాలా కఠినమైన గ్యాంగు. ఇది చాలా వరకు ఈ గ్యాంగ్కి సంబంధించి అనేక మందే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం కూడా బీజాలు మొత్తం కూడా మహారాష్ట్రకు సంబంధించినట్టుగానే పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో ఖమ్మం పోలీసులు ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. రహీం, ఉషా, ఈ పార్టీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైనా హైదరాబాద్లో ఇలాంటి దోపిడీలు చేసిన సంఘటనలు కానీ ఏమన్నా కేసు నమోదులైన సంఘటన కానీ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రహీం, హైదరాబాద్లో కూడా కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరూ లేని సెటిలర్స్ ఎవరైతే ఫారెన్లో సెటిల్ అయినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటినే వీళ్ళు టార్గెట్గా చేసుకొని దోపిడీలకు చొరబడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అయినా సరే, లోపల ఉన్నటువంటి ఏదైతే 1-2 వంట మనిషి కావచ్చు, ఇంటిని మేనేజ్ చేసే మనుషులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అక్కడికక్కడే హతమొందించి ఇంట్లో ఉన్నటువంటి నగదులు కావచ్చు మొత్తం కూడా చోరీ చేసుకొని వీళ్ళు పారిపోవడం,
వీళ్ళ వీళ్ళ ఆ, వీళ్ళ ప్రత్యేకమైనటువంటి టెక్నిక్గానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఇద్దరు మాత్రమే పట్టుబడ్డారు కాబట్టి మిగతా వీరి వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ ముఠా సభ్యులు ఎంతమంది ఉన్నారు అన్న కోణంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి సెంట్రల్ క్రైమ్ పోలీసులు, ఖమ్మం సెంట్రల్ క్రైమ్ పోలీసులు వీరిని వెంటాడుతూ వచ్చారు. కొత్తగూడెం నుంచి కూడా వీళ్ళ ఏదైతే కదలికలు మొత్తం కూడా గమనిస్తూ వచ్చినటువంటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు ఓఆర్ఆర్, ఇక్కడ మనం ఉన్నటువంటి స్పాట్ ఓఆర్ఆర్, ఈ ఓఆర్ఆర్ సమీపంలోనే వారిని పట్టుకొనడం జరిగింది. ఆటో అతను కూడా నార్మల్ ప్యాసింజర్స్ ఎలా ఎక్కారో అలాగే వీళ్ళు కూడా ఎక్కారు. ఒక ఆమె ఇక్కడ డ్రాప్ అయ్యే సమయంలో, ఏదైతే వ్యవసాయ కూలీ ఒక ఆమె ఇక్కడ డ్రాప్ అయ్యే సమయంలో వీళ్ళని కూడా చేసి పట్టుకున్నారు పోలీసులు. ఇది మాత్రమే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అన్న కోణంలోనే ఆ ఆటోతో కూడా ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ వరుస దోపిడీలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వరుస దోపిడీలు, అలాగే అక్కడికక్కడే హత్యలు చేసేటటువంటి ఈ పార్టీ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఇద్దరు పట్టుబడ్డారు. మరికొందరు ఎవరెవరైతే ఉన్నారో ఈ కేసుకి సంబంధించి, ఏదైతే ఈ దోపిడీలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు, వీరికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, మహారాష్ట్రలోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనా అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఇద్దరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్, ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని మొత్తం కూడా వీరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లాగినట్టయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఫర్దర్ ఏదైతే మహారాష్ట్రకి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, పోలీసులను కూడా అటు పంపించి పూర్తి స్థాయిలో ఈ గ్యాంగ్ని మొత్తాన్ని కూడా మట్టుపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో సెంట్రల్ క్రైమ్ టీము అలాగే లోకల్ పోలీసులు దీనికి సంబంధించి ఖమ్మం పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో దారి దోపిడీలు, అలాగే వాహనాలు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లో కావచ్చు, ఎక్కడైనా సరే సింగిల్ వాహనాలు కనిపించినా కూడా వీళ్ళ కళ్ళు పడ్డాయంటే ఆ వాహనాలు కూడా ఆంఫర్ట్ అయ్యే లాంటి చర్యలు కూడా వీళ్ళు తీసుకున్నారు. అలాగే ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయడము, ఇళ్లలో ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని వెంటనే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు కావచ్చు, అలాగే పిస్తోల్ కావచ్చు, వీటితో వారి మీద తెగబడము, వారిని అక్కడికక్కడే హతమందించడం వీరి నైజం. ప్రస్తుతం వీరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మరింత అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ పూర్తి స్థాయిలో ఈ ఘటనకి సంబంధించి ఖమ్మం పోలీసులు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కాసేపట్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రహీం, ఉషా, ఈ పట్టుకునే క్రమంలో పార్టీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో పోలీసుల మీద కత్తులతో దాడి చేసిన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఏమన్నా పోలీసులకు గాయాలు ఏమైనా అయినాయా? పోలీసులు గాల్లో కాల్పులు జరిగిన సందర్భాలు వింటున్నాం. వాటి పోలీసుల సైడ్ నుంచి ఏమైనా వార్త వచ్చిందా? వాళ్ళకైనా గాయాలు ఏమైనా అయినాయా? రహీం, ప్రస్తుతం అయితే ఆటో అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు చూసుకున్నట్టయితే ఎటువంటి ఏదైతే వీళ్ళు ఆటోలో ఎక్కినటువంటి ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు కూడా తిరగబడలేదు పోలీసుల మీద. కేవలం ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే వీరు గాల్లో కాల్పులు చేసి వెంటనే ఆటోలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా బేడీలేసి అరెస్టు చేసినట్టుగా ఆటో అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు కూడా పారిపోవడానికి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలతో పోలీసుల మీద విచక్షణారహితంగా దాడులకు మాత్రం చేయలేదనే ఆటో ఇచ్చినటువంటి ఐ విట్నెస్ కూడా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇద్దరిని అయితే కస్టడీలోకి తీసుకున్నారు. మొదటైతే 4 కస్టడీలోకి తీసుకున్నారన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఇద్దరు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. రహీం, రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి రాజధాని ప్రాంతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలు, ఎమ్మెల్యే క్వార్టర్సు, ఇతర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అసెంబ్లీలో అసంపూర్తిగా ఉన్న లైబ్రరీ, డైనింగ్ హాల్ తక్షణమే చేపట్టాలని సిఆర్డీ కమిషనర్ను ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా టీడీపీలో చేరికల జోరందుకుంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ను సొంతం చేసుకునే దిశగా వైసీపీ కార్పొరేటర్లను తమ గూటికి చేర్చుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ సహా 15 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్పై తెలుగుదేశం పట్టు సాధించినట్లయింది. అన్నా చూడన్నా జగనన్నా ఓకేనా అక్క. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగుల మార్చిలో భాగంగా టీజీపీఎస్సీని ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు. ఒకవైపు ప్రజాపాలనని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కారు అణగదొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజాపాలన కాదని, అప్రజాస్వామ్య పాలనని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకుని చదవాల్సిన విద్యార్థులను నడి రోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించేదాకా, డిమాండ్లు సాధించేదాకా వదిలిపెట్టేది లేదని హరీష్ రావు చెప్పారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలిశారు. ఈ నెల 7న జరిగే మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఎంపీ అరవింద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థనపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. విభజన సమస్యల పరిష్కారంపై ఏపీ తెలంగాణ సీఎంల భేటీ వేళ మరోసారి గళం వినిపిస్తున్నారు ఆ 5 గ్రామ పంచాయతీల ప్రజలు. మా గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వారి కల నెరవేరుతుందా? ముఖ్యమంత్రుల మీటింగ్తోనైనా క్లారిటీ వస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో అప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న ఏపీ కాస్త ఏపీ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. అందులో భాగంగానే భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామ పంచాయతీలను ఏపీలో కలిపారు. సరిగ్గా వాటి గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. మొదటగా రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన 7 మండలాల విషయానికొస్తే ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలంతో పాటు కోనవరం, వీఆర్పురం, చింతూరు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలోని బుర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇక మమ్మల్ని తెలంగాణలో కలపండి మహాప్రభు అంటూ చర్చ జరుగుతున్న గ్రామ పంచాయతీల విషయానికొస్తే భద్రాచలం రూరల్ మండలంలో భాగంగా ఉన్న కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తంపట్నం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 5 కూడా ప్రధానంగా పురుషోత్తంపట్నం, గుండాల గ్రామ పంచాయతీల వార్డులు సైతం భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు ఇటు తెలంగాణ అటు ఆంధ్ర మధ్యలో ఉన్నాయి. దీంతో భద్రాచలం నుంచి చెర్ల జాతీయ రహదారి వైపు చారిత్రాత్మకమైన పర్ణశాల సీతారాముల ఆలయానికి, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీల మీదుగా ఆంధ్ర పరిధి దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఇవే కాదు, 5 గ్రామాల ప్రజలు మరికొన్ని ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఆ తర్వాత భద్రాచలం లేదంటే దుమ్ముగూడెం మండలాల పరిధిలోకి చదువుకునేందుకు వెళ్తున్నారు. దీంతో వీరికి స్థానికత పరంగా పెద్ద చిక్కులే వస్తున్నాయి. ఈ 5 గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ కేంద్రం భద్రాచలం కేవలం 1 నుంచి 9 కిలోమీటర్ల దూరంలోపే ఉండగా కొత్తగూడెం సైతం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అటు ఆంధ్ర పరంగా చూస్తే నియోజకవర్గ కేంద్రం రంపచోడవరం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా ఘాట్ దాటి వెళ్లాలి. జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అక్కడికి వెళ్లాలంటే ఈ 5 గ్రామాల ప్రజలకు తలకు మించిన భారంలా మారుతోంది. దీంతో ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ గత 8 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు, పోరాటాలు చేశారు. అయినా లాభం లేని పరిస్థితి నెలకొంది. మా గ్రామాలు ఈ 5 గ్రామ పంచాయతీలు పోలవరం ఎఫెక్టెడ్ ఏరియాలో లేవు.
కానీ ఏంటంటే మా ఈ భద్రాచలం మండలం భద్రాచలంతో అనుసంధానంగా ఉండే గ్రామాలు వీటిని కావాలని తీసుకొని మమ్మల్ని నరకయాతన ఇబ్బందులు పడుతూ మేము ఎక్కడో ఆంధ్ర పరిపాలనకు వెళ్ళిపోయి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేటాలక 250 కిలోమీటర్లు దూరం వెళ్తూ ఇక్కడున్న భద్రాచలంతో అనుసంధానంగా ఒక విద్యాపరంగా కానీ వైద్యం పరంగా కానీ చాలా మేము కోల్పోయాం ఈ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి కూడా మా 5 గ్రామ పంచాయతీల నుంచి కూడా రోడ్లెక్కి మా గోడు ప్రభుత్వానికి వినిపించాం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వినిపించాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినా కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇక భారీ వర్షాలు, వరదల సమయంలోనూ ఈ 5 పంచాయతీల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. తెలంగాణలోని భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండడంతో ఏపీ అధికారులకు ఇక్కడి రూట్ మ్యాప్ అర్థం కావడం లేదు. దీంతో గతంలో వరదల సమయంలో ఎటపాక, పురుషోత్తంపట్నం గ్రామాలకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వచ్చి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి అంటేనే వరదల సమయంలో ఇక్కడి వారి అవస్థలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఎటపాక వద్ద గోదావరి వరద కరకట్టపైకి ప్రవహించడంతో గతంలో స్థానికులు ఇసుక బస్తాలు వేసి వరదను ఆపారు. దీని కారణంగా భద్రాచలం పట్టణానికి పెను ప్రమాదం తప్పిందన్న మాట వినిపించింది. అయితే ఈ కరకట్ట ఎత్తు పెంచాలన్నా, మరమ్మతులు చేయాలన్నా ఏపీలో ఉంది. దీంతో సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు కనీసం భద్రాచలం పట్టణంలో సేకరించిన చెత్తను వేసేందుకు స్థలం కొరత వేధిస్తోంది. ఇక్కడున్న 2 కాలనీలు ఆంధ్రాలో కలవడంతో గత కొన్నేళ్లుగా స్థలం లేక చెత్తను గోదావరిలో కలుపుతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలు చాలానే ఉన్నాయి. దీంతో తమ 5 విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ కోరుతున్నారు ఇక్కడి ప్రజలు. ఈ 5 గ్రామ పంచాయతీల పరిధిలో కనీసం ఒక 2000 మంది విద్యార్థులు ఉంటారు. 10th క్లాస్ అయిపోయినాక వీళ్ళకి కనీసం చదువు ఎక్కడ చదువుకోవాలో తెలియక చాలామంది కూడా చదువుకోలేని పరిస్థితి, అంటే చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అదేవిధంగా వైద్యానికి వస్తే 5 గ్రామ పంచాయతీల పరిధిలో దగ్గరలో ఎటువంటి ఏరియా హాస్పిటల్ లేదు. ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే చింతూరు 70 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు దగ్గరగా అందుబాటులో ఉంది భద్రాచలం. 1 కిలోమీటర్ నుంచి ఎటపాకి అయితే కిలోమీటర్ దూరంలో ఉంది, కన్నగడానికి అయితే 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా భద్రాచలానికి చాలా దగ్గరలో ఉంటాయి. ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలిస్తేనే 5 గ్రామ పంచాయతీల ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా భద్రాచలం కూడా లాభం చేకూరుతుంది. భద్రాచలం కూడా 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో కలిసినప్పటి నుంచి భద్రాచలానికి కూడా డంపింగ్ యార్డ్ లేదు. కరకట్టల నిర్మాణం జరగాలన్నా 5 గ్రామ పంచాయతీలు అవసరం ఉంది. మరోవైపు సమస్య తీవ్రంగా ఉండడంతో ఇప్పటికే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం దీనిపై స్పందించారు. ఈ నెల 6న జరగనున్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఈ సమస్యను ఏపీ సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు మంత్రి తుమ్మల. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ గ్రామ పంచాయతీల వ్యవహారంపై చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రులిద్దరు కూర్చున్నప్పుడు భద్రాచలం 5 గ్రామాలు ఖమ్మం జిల్లా భద్రాచలంలోకి చేర్పిస్తే తప్ప భద్రాచలానికి విముక్తి లేదు. డంప్ యార్డ్ కూడా పెట్టుకునే స్థితి లేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే సందర్భంలో ఎట్లాగూ చర్చలకు రావాలి. ఇంకా అనేక సమస్యలు విభజన చట్టంలో ఉన్నాయి, పరిష్కారం కాలేదు. కాబట్టి అవి పరిష్కారం చేసేటప్పుడు మా విషయం భద్రాచలం 5 పంచాయతీలు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సిందే. దానికి బదులుగా వాళ్ళు ఏమడుగుతారు, మనం ఏం చేద్దాము. అది తర్వాత విభజన జరిగిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు, మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాము ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఈ 5 విలీన గ్రామ పంచాయతీలను ఏపీలో కలిపింది కేంద్రం. అప్పటి నుంచి వీరి బాధ మామూలుగా లేదంటున్నారు స్థానికులు. మరి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలోనైనా వీరి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.